Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ సైడ్ చాప్టర్ 18 to 21 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ పోండి. అండ్ ఆల్సో గైస్, నేను సోలో లెవెలింగ్ ని అన్ని ఎపిసోడ్స్ మిక్స్ చేసి ఒక పెద్ద వీడియో చేద్దామని అనుకుంటున్నాను. సో ఆ వీడియో రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది. సో అందుకే రెడీగా ఉండండి. అండ్ ఆల్సో ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపల్గా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ కమెంట్స్ కూడా పెట్టండి, ఎక్కువ కమెంట్స్ పెట్టండి అండ్ చిన్న కమెంట్స్ పెట్టండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, చాప్టర్ 18లో సోహే గాడు బెరుగాన్ని డిఫీట్ చేశాడు. సో యాక్చువల్గా అయితే బెరుగాడే కావాలని ఓడిపోతాడు. ఎందుకంటే సోహే అంటే బెరుగాడికి ఇష్టం కాబట్టి. అండ్ ఈవెన్ సోహే గాడు కూడా అనుకుంటాడు, ఏం లేడు ఇట్లా ఫైట్ చేసిండు, చాలా ఈజీగా ఓడిపోయిండు, వాడు నా మీద అసలు అటాక్ చేయలేదు అని చేసినా కూడా మధ్యలో ఆగిపోయిండు, ఇంత వియర్డ్ యాంట్ ఏంటి వీడ్ అని సోహే గాడు అనుకుంటాడు. అండ్ బెరుగాడిని డిఫీట్ చేయడంతో అఫ్కోర్స్ సోహే గాడు చాలా సార్లు డెవలప్ అవుతాడు. అండ్ తర్వాత వాడి ముందు ఇంకా గేటు ఓపెన్ అవుతుంది. అండ్ ఆల్సో గైస్, ఇప్పుడు సోహే గాడు 99 లెవెల్లో ఉన్నాడు. అండ్ వాడు అనుకుంటాడు, నేను ఇంత హై లెవెల్కి రీచ్ అయిపోయాను కదా, నా లెవెల్ ఇంకా ఇంక్రీజ్ అవ్వకపోవచ్చేమో, ఈ గేటు నన్ను డైరెక్ట్గా ఇంటికి తీసుకుపోవచ్చేమో అని సోహే గాడు అనుకుంటాడు. అండ్ వాడు గేట్ లోపలికి వెళ్ళిపోతాడు. బట్ అఫ్కోర్స్ వాడు ఇంటికి పోడు, వాడు మళ్ళీ వేరొక డైమెన్షన్లోకి వచ్చేస్తాడు. అండ్ ఇక్కడ జైన్స్ అండ్ డ్రాగన్స్ ఉంటాయి. దాంతో అఫ్కోర్స్ వాడు మళ్ళీ ఫైట్ చేస్తాడు మాన్స్టర్స్తో. అండ్ ఇప్పుడు సోహే గాడికి ఇంకా చిరాకు వచ్చేస్తుంటుంది. అండ్ వాడికి ఇంటికి వెళ్ళబోతుంది, ఎందుకంటే వాడి లెవెల్ ఇంకా ఇంక్రీజ్ అవ్వట్లేదు. వాడు 99 లెవెల్లోనే ఉంటున్నాడు, ఈవెన్తో వాడు డ్రాగన్స్ని అండ్ జైన్స్ని డిఫీట్ చేసినా సరే. అందుకే వాడికి ఇంకా చిరాకు వచ్చేస్తుంటుంది. అండ్ తర్వాత సోహే గాడు కంటిన్యూస్లో ఫైట్ చేస్తూనే ఉంటాడు. అండ్ జైన్స్ని అండ్ డ్రాగన్స్ని వేసి పడేస్తాడు. బట్ అప్పుడే ఆవర్స్ వచ్చేస్తాయి అలాంగ్ విత్ బేర్స్. దాంతో మళ్ళీ ఫైటింగ్ కంటిన్యూ చేస్తాడు వాడు. బట్ మాన్స్టర్స్ స్కైలో నుంచి పడుతూనే ఉంటాయి అండ్ డ్రాగన్స్ కూడా మళ్ళీ వచ్చేస్తాయి. దాంతో సోహే గాడు ఇంకా షాక్ అయిపోతాడు అని అనుకుంటాడు, ఎంతమంది వస్తారా అని. అంతటా సోహే గాడు ఒక ఆకర్ని వేసి పడేసి డ్రాగన్ మీదకి ఎక్కేస్తాడు అండ్ మిగతా మాన్స్టర్స్ని వేసి పడేస్తాడు విత్ ద హెల్ప్ ఆఫ్ డ్రాగన్. అండ్ అప్పుడు కూడా ఫైట్ ఇంకా అవ్వలేదు. అండ్ అప్పుడు ఇక్కడికి టైటన్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ మనం టైటన్ బాస్ ని చూస్తాం. అండ్ వాడు ఇప్పుడు షాడో ఫామ్ లో ఉంటాడు. అండ్ వాడు అంటాడు, నేను షాడో ఆర్మీలో జాయిన్ అయ్యి 30 years అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ గేమ్లో ఓన్లీ మార్షల్ ల్యాంగ్ షాడోస్కి మాత్రమే పార్టిసిపేట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ నేను ఒక మార్షల్ ల్యాంగ్ షాడోని కాదు. బట్ అయినా సరే షాడో మొనార్కు నాకు ఛాన్స్ ఇచ్చాడు టు పార్టిసిపేట్ ఇన్ దిస్ గేమ్. అంటే షాడో మొనార్కు నా పొటెన్షియల్ని చూశాడు యాజ్ ఎ వారియర్. సో అందుకే యంగ్ మొనార్క్, నేను నీకు నా ఫుల్ పవర్ని చూపిపోతున్నాను, నువ్వు నా ఫుల్ పవర్లో నన్ను హ్యాండిల్ చేయగలవా అని టైటన్ బాస్ గాడు అనేలోపే సోహే గాడు వచ్చి విన్ని పనిచేస్తాడు. అండ్ వాడితో అంటాడు, నువ్వేమైనా చెప్తున్నావా అని. అండ్ తర్వాత సోహే గాడు మిగతా టైటన్స్ని కూడా వేసి పడేస్తాడు. అండ్ అప్పుడే స్కైలో నుంచి ఒక పెద్ద ఫోర్స్ వచ్చి సోహే గాడిని అడిచేస్తూ ఉంటుంది. అండ్ అప్పుడే సోహే గాడు పైకి చూస్తాడు. అండ్ అక్కడ మన టస్క్ గాడు ఉంటాడు, అంటే వాడే సోహే గాడి మీద ఫోర్స్ పెడుతున్నాడు. అండ్ టస్క్ గాడిని చూసినాక సోహే గాడికి అనిపిస్తుంది, ఎందుకు వీడు బెరు ఇగ్రిస్ అందరు కూడా షాడో ఫామ్ లో ఉన్నారు, అంటే బ్లాక్ ఫామ్ లో ఎందుకు ఉన్నారని సోహే గాడికి క్వశ్చన్ వస్తుంది. అండ్ ఆల్సో వాడికి అనిపిస్తుంది, ఏ మాన్స్టర్ అయితే షాడో ఫామ్ లో ఉంటుందో అదే బాస్ మాన్స్టర్ అని. అంటే సోహే గాడికి టస్క్ గాడు ఒక బాస్ మాన్స్టర్ లాగా కనిపిస్తున్నాడు. అండ్ వాడిని డిఫీట్ చేస్తే ఈ స్టేజ్ అయిపోద్దని సోహే గాడికి అనిపిస్తుంది. అండ్ తర్వాత టస్క్ గాడు సోహే గాడిని నేలకి అతికించేస్తాడు. అండ్ అప్పుడు ఇక్కడికి షాడో డ్రాగన్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ ఇవి కూడా షాడో ఫామ్ లో ఉంటాయి కదా. దాంతో సోహే గాడు అనుకుంటాడు, నా గెస్ రాంగ్ అయిందని. అండ్ అప్పుడే 3 డ్రాగన్స్ కలిపి ఒక్కసారి ఫైర్ని షూట్ చేస్తే అండ్ బట్ సోహే గాడు ఫైర్ని దాటుకొని స్పీడ్గా వచ్చి 3 డ్రాగన్స్ని పంచ్ చేస్తాడు లైన్గా. అండ్ తర్వాత సోహే గాడు మళ్ళీ ఒక డ్రాగన్ మీదకి ఎక్కేస్తాడు అండ్ టచ్ గాడ్తో ఫైట్ చేయడానికి పోతాడు. బట్ టచ్ గాడు ఒక పెద్ద ఫైర్ గోళంని క్రియేట్ చేస్తాడు అండ్ షూట్ చేస్తాడు ఆన్ సోహే. బట్ సోహే గాడు తప్పించుకోగలుగుతాడు. బట్ ఆ అటాక్ వల్ల చాలా పెద్ద డిస్ట్రక్షన్ అవుతుంది. దాంతో సోహే గాడు షాక్ అయిపోతాడు, ఏంద్రా బాబు ఇదని. అండ్ టచ్ గాడు అనుకుంటాడు, నా కర్ర అంటే నా స్టాఫ్ ద్వారా నేను ఇంత పెద్ద అటాక్ని చేయగలిగినానని. అండ్ ఇట్లా చాప్టర్ 18 ఎండ్ అయిపోద్ది గాయస్. సో గైస్, చాప్టర్ 19లో సోహే గాడు నార్మల్ మాన్స్టర్స్ని అందరినీ కూడా వేసి పడేస్తాడు. బట్ అప్పుడు ఇక్కడికి వేరే షాడో మాన్స్టర్స్ వచ్చేస్తాయి. అండ్ దీంట్లో టైటన్ బాస్ కూడా ఉంటాడు. అండ్ వాడు సోహే గాడితో అంటాడు, యంగ్ మొనార్క్, నువ్వు నన్ను ఒక్క పంచ్లో డిఫీట్ చేయలేవని. అండ్ అప్పుడే సోహే గాడు మళ్ళీ వచ్చి విన్ని పంచ్ చేస్తాడు. అండ్ ఆల్సో గైస్, ఈ షాడోస్ ఉన్నాయి కదా, అవి మన జిన్వని ఇంప్రెస్ చేయాలని అనుకుంటున్నాయి. ఎందుకంటే జిన్వు వీళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు కదా టు పార్టిసిపేట్ ఇన్ దిస్ గేమ్. ఈవెన్ తో ఇవి మార్షల్ ల్యాంగ్ షాడోస్ కాకపోయినా సరే.
అందుకే ఇవి వాటి పొటెన్షియల్ చూపిలని అనుకుంటాయి జిన్వుకి. అందుకే ఇవి వాటి ఫుల్ పవర్ తో సోహెగాడు మీద అటాక్ వేస్తున్నాయి. దాంతో మన సోహెగాడు వీటిని హ్యాండిల్ చేయలేకపోతాడు నార్మల్ మాన్స్టర్స్ ని హ్యాండిల్ చేసినట్టు. సో దీంతో సోహెగాడు వాడి పవర్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు ఒకేసారి షాడోస్ అన్నిటిని లేపడానికి. సో అట్లా సోహెగాడు తన పవర్ ని కంట్రోల్ చేయగలుగుతాడు అండ్ ఒకేసారి పవర్ ని బయటికి రిలీజ్ చేస్తాడు. దాంతో షాడోస్ అన్ని కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. బట్ టస్కాడు తప్పించుకోగలుగుతాడు యూజింగ్ ఏ షీల్డ్. బట్ అప్పుడే సోహెగాడు సడన్ గా టస్కాడు వెనక్కి వచ్చేసాడు అండ్ టస్కాని కూడా వేసి పడేస్తాడు, అది కూడా ఒకే పంచుతావు. సో ఇంత పెద్ద ఫైట్ అయినాక కూడా సోహెగాడు ఇంకా డెవలప్ అవ్వడు, వాడి లెవెల్ అసలు ఇంక్రీజ్ అవ్వదు. బట్ వాడు వాడి పవర్ ని కంట్రోల్ చేయడం నేర్చుకున్నాడు కదా, అది చాలా అంట వాడికి. అండ్ అప్పటికడికి మన బిలియన్ గాడు వచ్చేసాడు. అండ్ అఫ్ కోర్స్ బై సీయింగ్ బిలియన్ సోహెగాడు అనుకుంటాడు హీ స్ట్రాంగ్ కంపేర్ టు అదర్ షాడోస్ అని. అండ్ తర్వాత సోహెగాడు బిలియన్ తో అంటాడు, నువ్వు కూడా మాట్లాడగలుగుతావు కదా, సో నేను నిన్ను ఒకటి అడగాలని అనుకుంటున్నా బిఫోర్ వి ఫైట్. అండ్ అది ఏంటంటే నేను మీ ఆర్మీలో ఎంత పర్సెంటేజ్ ఫోర్సెస్ ని డిఫీట్ చేసినని సోహెగాడు అడుగుతాడు. దానికి బిలియన్ గాడు అంటాడు, నువ్వు 1 out of 3,000 ఫోర్సెస్ ని మాత్రమే డిఫీట్ చేసేవాని అంటాడు. దాంతో సోహెగాడు అనుకుంటాడు అంతేనా అని. అండ్ తర్వాత వాడు రెడీ అవుతాడు టు ఫైట్ విత్ బిలియన్. అండ్ దాంతో బిలియన్ గాడు సోహెగాడుతో అంటాడు, యంగ్ మొనార్క్ నువ్వు పెద్దవాడివి అయిపోయినవని. అండ్ తర్వాత ఫైట్ ఇంకా స్టార్ట్ అవుతుంది. అండ్ సోహెగాడు బిలియన్ ని అడుగుతాడు, ఎందుకురా మీ అందరూ నన్ను యంగ్ మొనార్క్ అని పిలుస్తున్నారు, నేను ఈ వరల్డ్ లోకి వచ్చినందుక. అండ్ ఆల్సో మీరు నన్ను యంగ్ మొనార్క్ అని ఎందుకు పిలుస్తున్నారు, యంగ్ అని ఎందుకు యాడ్ చేస్తున్నారు, డైరెక్ట్ గా మొనార్క్ అని పిలవచ్చు కదా అని సోహెగాడు అంటాడు. అండ్ తర్వాత వీళ్ళిద్దరు కంటిన్యూస్లీ ఫైట్ చేస్తూనే ఉంటారు. అండ్ సోహెగాడు ఫిగర్ అవుట్ చేస్తాడు అబౌట్ ద స్వర్డ్ ఆఫ్ బిలియన్. అండ్ అట్లా వాడు బిలియన్ గాడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ క్లోజ్ రేంజ్ ఫైట్ చేస్తాడు సోహెగాడు. అండ్ లాస్ట్ కి సోహెగాడు ఒక గట్టి పంచ్ చేస్తాడు బిలియన్ గాడికి. దాంతో బిలియన్ గాడు దూరం పోయి పడతాడు. బట్ అఫ్ కోర్స్ వాడికి పంచ్ వల్ల ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. అండ్ అప్పుడే సోహెగాడికి అర్థమవుతుంది ఈ ప్లేస్ కి మాస్టర్ బిలియన్ కాదు, ఈ ప్లేస్ కి మాస్టర్ పైన స్కైలో ఉన్నాడని. అండ్ ఆ మాస్టర్ ఎవడు, మన జిన్వు. అండ్ అప్పుడే జిన్వు కిందికి దూకేస్తాడు. అండ్ చాప్టర్ 19 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. చాప్టర్ 19 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 20 స్టార్ట్ అవుతుంది. అండ్ జిన్వు సోహెగాడి ముందుకి వచ్చేసాడు. సో ఆఫ్టర్ సీయింగ్ జిన్వు సోహెగాడు అనుకుంటాడు జిన్వు ఒక హ్యూమనైడ్ మాస్టర్ అని. సో అందుకే సోహెగాడు జిన్వుతో మాట్లాడాలని అనుకుంటాడు రేదర్ దాన్ ఫైటింగ్ హిమ్. దాంతో వాడు జిన్వుని పిలుస్తాడు. బట్ జిన్వు అసలు పలకడు. అండ్ అప్పుడే ఒక గేటు ఓపెన్ అవుతుంది, అది కూడా జిన్వు వెనకాల. అండ్ దాన్ని బట్టి సోహెగాడికి అర్థమవుతుంది నేను మళ్ళీ ఇంటికి పోవాలంటే జిన్వుని ఓడించాలి, అప్పుడే నేను ఇంటికి పోగలని సోహెగాడికి అర్థమవుతుంది. దాంతో సోహెగాడు ఇంకా జిన్వుతో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. అండ్ తర్వాత ఇంకేముంది ఫైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇద్దరు కూడా ఒకరినొకరు పంచ్ చేసుకుంటారు. బట్ అఫ్కోర్స్ జిన్వు చాలా స్ట్రాంగ్ కాబట్టి సోహెగాడు దెబ్బలు తింటాడు. అండ్ సోహెగాడు అనుకుంటాడు జిన్వు చాలా ఫాస్ట్ అండ్ స్ట్రాంగ్. అండ్ తన ఒక్కొక్క అటాక్ లో ఒక టెక్నిక్ ఉంది, ఇలాంటి ఒక స్కిల్ ని నేర్చుకోవాలంటే ఎంత కష్టపడాలి, ఎన్నిసార్లు చావాలి, ఎన్నిసార్లు బ్రతికి రావాలని సోహెగాడు అనుకుంటాడు. బట్ ఈవెన్ తో ఇంతకన్నా మెచ్చుకున్న కూడా జిన్వుని సోహెగాడు ఓడిపోతుందని అనుకుంటాడు. అండ్ తర్వాత వాడి ఫుల్ పవర్ ని గ్యాదర్ చేస్తాడు అండ్ జిన్వుని పంచ్ చేయడానికి పోతాడు. బట్ ఆ పంచ్ వల్ల జిన్వుకి ఒక స్క్రాచ్ కూడా పడదు. అండ్ నాట్ ఓన్లీ దట్ సోహెగాడి గాంట్లెట్ విరిగిపోద్ది. సో జిన్వు ఇంత స్ట్రాంగ్ అని తెలిసినాక కూడా సోహెగాడు ఓడిపోద్దని అనుకుంటాడు. అండ్ వాడు మళ్ళీ జిన్వుని పంచ్ చేయడానికి పోతాడు. బట్ ఈసారి జిన్వు డాజ్ అవుతాడు అండ్ సోహెగాడి తల మీద చేయి వేస్తాడు. అని అంటాడు వాజ్ ద గేమ్ ఫన్, చాలా బాగుంది కదా గేమ్ అని జిన్వు అంటాడు. అండ్ జిన్వుది వాయిస్ విన్నాక సోహెగాడికి అర్థమవుతుంది ఈ మాస్టరు వాడి డాడ్ అని. అండ్ తర్వాత జిన్వు సోహెగాడితో అంటాడు ఇట్స్ టూ ఎర్లీ ఫర్ యూ అని. అండ్ వాడిని గేట్ లోపలికి తోసేస్తాడు. అండ్ తర్వాత సోహెగాడు వాడి క్లాస్ రూమ్ లో లెగిస్తాడు. అండ్ ఇదంతా డ్రీమ్ అని అనుకుంటాడు. అండ్ సోహెగాడు చాలా ఎంబారాజ్ గా ఫీల్ అవుతాడు ఫైనల్ బాస్ లాగా జిన్వుని ఊహించుకున్నందుకు. అండ్ తర్వాత ఒక అమ్మాయి వస్తుంది. అండ్ తను సోహెగాడితో అంటది, నువ్వు ఇంకా ఇంటికి పోలేదా, త్వరగా ఇంటికి పో, నేను క్లాస్ రూమ్ కి లాక్ వేయాలని అంటది. అండ్ తర్వాత సోహెగాడు అంటాడు నేను నీకు హెల్ప్ చేయాలని. అండ్ తర్వాత వాడు ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తాడు. అండ్ టెర్రస్ పైన ఏమో జిన్వు ఉంటాడు. అండ్ నిగ్రిస్ గాడు జిన్వుతో అంటాడు మై లార్డ్ యంగ్ మొనార్క్ తన వర్త్ ని ప్రూవ్ చేసిండు కదా, తను ఈవెన్ మా అందరినీ దాటుకొని మీ దగ్గరికి రీచ్ అయ్యింది కదా, ముందు తను అట్లా చేయలేకపోయిండు, ఇప్పుడు తను అట్లా చేసి చూపించండి కదా, సో తన పవర్స్ తనకి తిరిగి ఇచ్చేచ్చు కదా అని ఇగ్రీస్ గాడు జిన్వుని అడుగుతాడు. దాంతో జిన్వు అంటాడు ఒకవేళ మనం నా పవర్స్ ని బ్లైండ్ ని నమ్మేసి డ్రాగన్ కింగ్ తో ముందే ఫైట్ చేసి ఉంటే మనం గెలిచే వాళ్ళమా, గెలవడం కదా. నో మ్యాటర్ వాట్ ఒకడు ఎంత పవర్ఫుల్ గా ఉన్నా సరే వాడికి ఎస్కేప్ అవ్వడం రావాలి, ఎప్పుడు గెలుపు మనదే అవ్వదు. అండ్ మనం ఎప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ ఎనిమీని ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఛాలెంజ్ చేయకూడదు. బట్ సోహెగాడు అట్లా చేసిండు, అందుకే ఇట్స్ టూ ఎర్లీ వాడికి వాడి పవర్స్ ని ఇవ్వడం. బట్ ఒకరోజు వాడు నేర్చుకుంటాడు అండ్ అప్పుడు నేను వాడికి వాడి పవర్స్ ఇచ్చేస్తానని జిన్వు అంటాడు. అండ్ బెరుగాడైతే సోహెగాడి చిన్నప్పుడు డ్రాయింగ్స్ ని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. అండ్ తర్వాత మనకి కొంచెం న్యూస్ ని చూపిస్తారు. అండ్ డాంగ్ బ్రదర్స్ ఉన్నారు కదా, ఆ అవులగాళ్ళు ఈ వల్ల కూడా చక్కకుంటారు, ఈ వల్ల కూడా వాళ్ళు క్రిమినల్సే. అండ్ పోలీసులు వాళ్ళని అరెస్ట్ కూడా చేస్తారు. అండ్ మన యూనో అండ్ మిస్టర్ కిమ్ ఏమో ఫైర్ ఫైటర్స్, వాళ్ళు ఇప్పుడు ఒక ఫైర్ యాక్సిడెంట్ ని ఆర్పుతారు.
అండ్ వేసే మనం జిన్ గాడిని చూస్తాం. అండ్ ఇప్పుడు వీడికి ఒక గేమింగ్ కంపెనీ ఉంది అండ్ అఫ్కోర్స్ దానికి వీడే CEO. అండ్ వీళ్ళ కంపెనీ ఒక వర్చువల్ రియాలిటీ గేమ్ని క్రియేట్ చేశారు. అండ్ దీనికి పేరు ఇంకా పెట్టలేదు వాళ్ళు. దాంతో ఎంప్లాయీస్ అందరు కూడా జిన్ గాడిని అడుగుతుంటారు పేరు పెట్టమని గేమ్కి. అండ్ ఆల్సో జిన్ గాడు 2 నేమ్స్ని ఆలోచించాలి ఇప్పుడు. ఒకటేమో గేమ్కి అండ్ ఇంకొకటేమో వాడికి పుట్టబోయే బిడ్డకి. దాంతో జిన్ గాడు గేమ్కి బ్యూటిఫుల్ వరల్డ్ అని పేరు పెడదామని అనుకుంటాడు. బట్ ఎంప్లాయీస్కి ఈ పేరు నచ్చదు అండ్ వాళ్ళు వేరే పేరు పెట్టమని అడుగుతారు. దాంతో జిన్ గాడు జిన్వని అడుగుదామని అనుకుంటాడు. అండ్ ఆల్సో గైస్ వీళ్ళ గేమ్ మీద జాంగిన్ గాడు ఇన్వెస్ట్ చేసిండు. గుర్తుంది కదా మన జాంగిన్ గాడు వాడు. అండ్ వేసి మనం జిన్ వాళ్ళ ఫాదర్ని చూస్తాం. సో యాక్చువల్గా అయితే వీడి కంపెనీని జిన్ గాడికి ఇద్దామని అనుకుంటాడు. బట్ జిన్ గాడు రిజెక్ట్ చేస్తాడు అండ్ వాడి ఓన్ కంపెనీని స్టార్ట్ చేసిండు అండ్ ఎప్పుడు సక్సెస్ఫుల్ కూడా అయిపోయిండు. దాంతో జిన్ వాళ్ళ ఫాదర్ మురిసిపోతూ ఉంటాడు. అండ్ ఇట్లా చాప్టర్ 20 ఎండ్ అయిపోద్ది గాయస్. సో గాయస్ చాప్టర్ 21లో మనం మళ్ళీ హంటర్స్ వరల్డ్కి వస్తాం. అండ్ మనం హంటర్స్ అసోసియేషన్ సపోర్ట్ డిపార్ట్మెంట్లో ఒకరిని చూస్తాం. అండ్ వాడికి ఒక హంటర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. అండ్ హంటర్ వీడిని తిడతాడు ఎందుకంటే వీడు జిన్వుని కూడా పంపించింది కాబట్టి ఆ హంటర్ రేడింగ్ టీంలో. అండ్ అప్పుడు జిన్వు ఈ రంగ్ అంటారు కదా, అంతను చాలా ఈజీగా ఇంజర్డ్ అయిపోయాడు కదా. అండ్ అందుకే ఆండ్రూ చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు, మేము జిన్వుని చూసుకోవాలా లేదా మోషన్స్ని చూసుకోవాలా అని. అండ్ ఆల్సో ఆండ్రూ అంటాడు ఇంకోసారి జిన్వుని పంపించొద్దని. దాంతో వాడు జిన్వు గురించి సర్చ్ చేస్తాడు. అండ్ ఈవెన్ వీడు కూడా షాక్ అయిపోతాడు జిన్వు ఎలా బ్రతుకుంటాని, అన్నిసార్లు ఇంజర్డ్ అయినా సరే. బట్ వాడు అర్థం చేసుకుంటాడు జిన్వు ఎందుకు హంటర్ అయ్యాడని. ఇట్స్ బికాస్ జిన్వు వాళ్ళ అమ్మని అండ్ చెల్లిని చూసుకోవాలి కాబట్టి. బట్ అయినా సరే వీడు జిన్వుని ఆపుదామని అనుకుంటాడు డంజన్స్లోకి పోనీయకుండా. అందుకే వీడు వాడి చీఫ్ దగ్గరికి వెళ్తాడు అని చెప్తాడు మనం జిన్వుని ఎలాగైనా ఆపాలని. దానికి చీఫ్ గాడు అంటాడు నేను ట్రై చేయలేదు అనుకున్నావా జిన్వుని ఆపడానికి. అండ్ ఆల్సో చీఫ్ గాడు వాడిని అడుగుతాడు నువ్వు అసలు ఎందుకు హంటర్స్ అసోసియేషన్లో జాయిన్ అయినవని. సో యాక్చువల్గా అయితే వీడు హంటర్స్ని సేవ్ చేయడానికి హంటర్స్ సపోర్ట్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యిండు. బికాస్ హంటర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరు లేరు కదా. అండ్ దాంతో చీఫ్ గాడు వాడిని అడుగుతాడు నువ్వు జిన్వుని క్విట్ చేద్దామని అనుకుంటున్నావా లేదా తనకి హెల్ప్ చేద్దామని అనుకుంటున్నావా అని చీఫ్ గాడు అడుగుతాడు. దాంతో వాడు అంటాడు నేను జిన్వుకి ఎలాంటి హెల్ప్ చేయలేను, తనకి అడ్వైస్ ఇవ్వడం తప్ప టు క్విట్ హంటర్స్ జాబ్ అని వాడు అంటాడు. దానికి చీఫ్ గాడు అంటాడు నీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, అది ఏంటంటే కొంతమంది పీపుల్కి అవేక్నింగ్ అవుతుంది కదా అండ్ వాళ్ళకి హై ర్యాంక్ కూడా వస్తుంది. బట్ అయినా సరే వాళ్ళు హంటరు అవ్వద్దని అనుకుంటారు బికాస్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ అండ్ వాళ్ళకి భయం కూడా వాళ్ళకి ఏమైనా అయిపోద్దేమో అని. సో అందుకే ఇప్పుడు వీడి పని ఏంటి అలాంటి పర్సన్స్ని హంటర్స్ అవ్వమని పోర్సెడ్ అవ్వడం. అండ్ అలాంటి పర్సన్స్లో ఫస్ట్ వచ్చేట జూహి, తనకి డైరెక్ట్గా బి ర్యాంకే వస్తుంది కదా. బట్ తనకి భయం తనకి ఏమైనా అయిపోద్దేమో అని హంటర్ అవుతాయి. బట్ అదే జిన్వుని చూడండి తనది ఈ ర్యాంకు. బట్ అయినా సరే తను తన ఫియర్ని దాటుకొని డ్రంజన్స్లోకి పోతున్నాడు ఏమంతా తను వీక్ అయినా సరే. దాంతో చీఫ్ గాడు అంటాడు ఫియర్ కరేజ్ లాగా అవ్వచ్చు డ్యూ టు సమ్మన్స్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ అదే కరేజ్ ఒకటికి స్ట్రెంత్ అవ్వచ్చు. ఆ ఒక్కడవడు మన జిన్వు. అంటే చీఫ్ గాడు ఏమంటున్నాడు అంటే జూహిని అండ్ జిన్వుని కలిపిస్తే చాలు మనం జిన్వుకి హెల్ప్ చేసినట్టే అని చీఫ్ గాడు అంటున్నాడు. ఎలా జూహి ఒక హీలర్ కదా అండ్ జిన్వుకి ఎక్కువ ఇంజరీస్ అవుతాయి కదా, అతను హీల్ చేస్తూ ఉంటుంది జిన్వుని. సో అట్లా జిన్వుకి హెల్ప్ దొరికినట్టే కదా. సో అందుకే చీఫ్ కూడా అట్లా చేయమని అంటాడు. సో దాంతో వీడు వాళ్ళిద్దరిని కలిపడానికి ట్రై చేస్తాడు. అండ్ తర్వాత ఏమవుతుందో మనకి తెలిసింది. అండ్ తర్వాత స్టోరీ మళ్ళీ ప్రజెంట్లోకి వస్తుంది. అండ్ మనం జిన్వు అండ్ ఆహిని చూస్తాం. అండ్ వీళ్ళిద్దరూ మళ్ళీ స్కైలో ఎగురుతుంటారు జస్ట్ లైక్ ది లాస్ట్ టైం. అండ్ జిన్వు ఒక నెక్లెస్ ఇస్తాడు ఆహిన్కి యాజ్ ఎ గిఫ్ట్ ఫర్ దేర్ 16th యానివర్సరీ. అండ్ తర్వాత జిన్వు ఆహిన్ని ఇంటికి వెళ్ళిపోమని అంటాడు బికాస్ ఈజ్ గోయింగ్ టు ఫైట్ నా కాబట్టి. దాంతో ఆహిన్ వెళ్ళిపోద్ది. అండ్ తర్వాత స్కైలోకి వెళ్ళి మోషస్ వస్తాయి. అండ్ జిన్వు తన షాడోస్ని సమ్మన్ చేశాడు టు ఫైట్ ద మోషస్. అండ్ అట్లా చాప్టర్ 21 అండ్ సోలార్ లెవెలింగ్ స్టోరీ ఎండ్ అయిపోద్ది గాయస్. సో గాయస్ ఇది సోలార్ లెవెలింగ్ సైడ్ చాప్టర్ 18 to 21 ఎక్స్ప్లెనేషన్. దీంతో ఇక సోలార్ లెవెలింగ్ ఎండ్ అయిపోయింది గాయస్. బట్ డోంట్ వరీ నేను దీనిలాగానే ఇంకా చాలా మాన్వాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలాగానే సోలో లెవెలింగ్ లాగానే ఇంకా చాలా మాన్వాస్ ఉన్నాయి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ మాన్వాస్ ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అందుకే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఆల్రెడీ నేను ఒక మాన్వాని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసిన ద బిగినింగ్ ఆఫ్టర్ ద ఎండ్ అని. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి, దాని షో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నెక్స్ట్ దాని వీడియోస్ కూడా వస్తాయి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి. అండ్ ఆల్సో ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ అక్కడ మన అకౌంట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కంపంగా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ కామెంట్స్ కూడా పెట్టండి, ఎక్కువ కామెంట్స్ పెట్టండి అండ్ జెన్యూన్ కామెంట్స్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్.